అష్టాదశ మహాపురాణాలలో 12వ పురాణమైన వరాహ పురాణం ప్రకారం శ్రీమహావిష్ణువు తన భక్తుల అంగాలను వివిధ రూపాలలో రక్షించగలడని చెప్పబడింది. దీని ప్రకారం శ్రీమహావిష్ణువు కేశవుడి రూపంలో పాదాలను, నారాయణుడి రూపంలో పిక్కలను, మాధవుడి రూపంలో నడుమును, గోవిందుడి రూపంలో రహస్యాంగాన్ని, విష్ణువు రూపంలో నాభిని, మధుసూదనుడి రూపంలో ఉదరమును, త్రివిక్రముడి రూపంలో తొడలని, వామనుడి రూపంలో హృదయాన్ని, శ్రీధరుడి రూపంలో కంఠాన్ని, ఋషికేశుడి రూపంలో ముఖంను, పద్మనాభుడి రూపంలో కాళ్లని మరియు దామోదరుడి రూపంలో శిరస్సుని రక్షిస్తాడని చెప్పబడింది. వరాహ పురాణంలోని 137వ అధ్యాయంలో చక్రతీర్థం, రూపతీర్థం, యోగాతీర్థం, సోమతీర్థం అనే 4 రకాలైన తీర్థాల గురించి మరియు వాటిలో స్నానం ఆచరించడం వల్ల వచ్చే పుణ్యఫలాలు గురించి చెప్పబడింది. ఈ పురాణంలో వైష్ణవమాయ గురించి, అన్నదాన మహిమ గురించి, రాగిపాత్రల ప్రాశస్త్యం గురించి మరియు విష్ణు మందిరాలలో సేవాఫలాల గురించి చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.